హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాస్ రొటీన్. సో ఈ రోజు వీడియో వచ్చేసి 6th డే ఆఫ్ అవర్ హోమ్ టౌన్ సిరీస్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం గోదావరి లంక అయితే కవర్ చేయబోతున్నాం అనమాట. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను నేను లంకకి వెళ్ళి ఆ వీడియో మొత్తం కవర్ చేసి మీకైతే చూపిస్తానని. సో ఆ వీడియో వచ్చేసింది అనమాట. అండ్ మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాజోల్కి వచ్చేసి సాయంత్రం లంకకి అయితే బయలుదేరామన్నమాట. సో ఇక్కడ మేము లంకలో ఎలా ఎంజాయ్ చేసాము, ఏం స్నాక్స్ ఐటమ్స్ తీసుకెళ్ళాము, ఈ ఈవినింగ్ ఎలా గడిపామో అదంతా ఈ వీడియోలో అయితే కవర్ అవుతుంది. ఈ వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఫుల్గా చూడండి. అండ్ ఈ లంకకి వెళ్ళడానికి డీటెయిల్స్ వచ్చేసి ఏంటంటే, బోట్కి 20 మెంబర్స్ అయితే వెళ్తారనమాట. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వెళ్ళడానికి, లంకకి వెళ్ళడానికి అయితే పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. 100 రూపీస్ అయితే మేము ఫస్ట్ కాస్ట్లీ అని అనుకున్నాం, బట్ వాళ్ళ రీజన్ విన్న తర్వాత ఓకే పర్లేదు ఇచ్చేయచ్చు అనిపించింది. ఏంటంటే వాళ్ళు ఇయర్కి ఒకసారి బోట్ ఎక్కుతారంట జనం, జస్ట్ ఇలా సంక్రాంతి టైంలో లేకపోతే హాలిడేస్ టైంలోనే వాళ్ళకి మంచి ఫండింగ్ అనేది ఉంటుందండి. సో అక్కడ పార్క్ నుంచి, ఆ కాటన్ పార్క్ నుంచి లంక వరకు వెళ్ళడం అయితే తక్కువ దూరమే, బట్ వాళ్ళకి ఈ టైంలోనే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఇంకా వాళ్ళకి ఈ టైమే బెనిఫిట్ అని బాగా మమ్మల్ని కన్విన్స్ చేసేసారనమాట. ఇంకా మేము బేరాదా అన్న వాళ్ళు ఏం ఒప్పుకోలేదు. సో ఇంకా పర్ పర్సన్ 100 ఇచ్చేసి బోట్ అయితే ఎక్కి బయలుదేరామన్నమాట లంకకి. సో వీడియో చూసేయండి. లంకలోకి వచ్చామండి. డాడీ చెప్పు. నేను పుట్టిన రాజోలు గ్రామంలో లంకలో ఉన్నానండి. పిల్లల్ని తీసుకొచ్చాము పండగ కాబట్టి, అందరూ సంతోషంగా అందరూ ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా వచ్చామండి. తత్కాలు బుక్ చేసుకుని కమిషన్ అడిగి చెల్లించి వచ్చామండి. పప్పర పనసకాయ తెచ్చామండి. అది 50 రూపాయలు అడిగాను. 40 లాస్ట్ అయితే 40 రూపాయలు అయితే ఇస్తా అన్నాడు. 40 రూపాయలు తెచ్చానండి. ఇంకోటి తీసి జత 70 ఇచ్చానండి. మా చిన్నపిల్లలు ఇవే తింటానండి. కొమ్ము తిందా మరి అదేమో చికెన్ పీసా ఏంటి? ఇదో ఇటు వస్తామని తెలీదుగా మనం. చిన్న ఇలా చూడు. అయ్యో ఫోటో కాదే బాబు, తిరుగు. కుక్కని భయపెడుతున్నావు. ఈ కుక్క ఈ లంకలో ఉంది కాబట్టి మంచి కుక్క అయింది, రాజుల్లోకి వెళ్తే చెడ్డ కుక్క అయ్యేది. ఇది లంక కాపరస్తుడు. కుక్క ఎందుకు వచ్చింది? ఇక్కడ మందు బాబులు ఉంటారు కదా, అమ్మాయి వెళ్ళిపోతున్నాడు బాబు. ఆడైతే ఫోటోలు దిగడానికే వచ్చిండు ఆ పింక్ షర్ట్ అయితే. నేను కొంచెం ఎంజాయ్ చేస్తున్నా కదా, ఎంజాయ్. యూట్యూబర్స్ ఎంజాయ్ చేయలేరు. మా మమ్మీ చూడండి గాయస్. సో గాయస్, మీకు లంక నుంచి ఒక వ్యూ చూపిస్తే షాక్ అయిపోతారు. అసలు ఫారిన్ కంట్రీస్లో ఉండే వ్యూలా ఉందన్నమాట. చేస్తున్నది చూడండి గాయస్. ఎంత బాగుందో చూడండి. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాం మీకు. ఇదిగోండి, మేము మొన్నసారి వచ్చినప్పుడు అయితే లంక లోపలికి కూడా వెళ్ళామంటే దీని లోపలికి కూడా వెళ్ళామన్నమాట. బట్ ఇప్పుడు అయిపోయింది, ఆల్రెడీ సన్సెట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళిన చీకటి అయిపోద్ది, లోపల కొబ్బరి చెట్లు బోళ్ళు ఉంటాయి, కమ్మేస్తాయి, అందుకని వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఒక లిటిల్ పాండ్ లాగా తయారైంది. అండ్ మీకు ఇంకా ముందుకెళ్ళి చూపిస్తే అక్కడిక్కడ మా మమ్మీ చెల్లి మా డాడీ తింటున్నారు తెచ్చిన స్నాక్స్. ఇప్పుడు అక్కడ మధ్యలో ఉంది, ఆ మనుషుల ముందు ఒకటి ఉంది, అదొక పాండ్, అది కూడా మీకు చూపిస్తా. సో మా చెల్లి అనమాట. సో మా చెల్లి గైస్. ఆడుకున్నప్పుడు అమ్మది ఇస్తుందిలేవే, మళ్ళీ దీన్ని కూడా మధ్యలో తీయాల. సో ఆ పాయింట్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. చాలామంది వచ్చారు, కొంతమంది కాంటెంట్ క్రియేటర్స్ కూడా వచ్చారనమాట. వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. నేను మీకు దగ్గర వెళ్ళి చూపిస్తాను. చాలా బాగుంది, అసలు సూపర్ ఉంది. ఈసారి లంక లోపలికి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో తీసి పెడతాను.
అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు, కెమెరాస్ తెచ్చారు కొంతమంది. ఇదిగోండి ఇది ఇలా ఉందన్నమాట మధ్యలో. అంటే యాక్చువల్గా అంటే అది నీళ్ళు మలుపు తిరిగిட்டு వచ్చినాయి కాబట్టి అలా అనిపిస్తుంది. చాలా బాగుంది, మీరు కంపల్సరీ రావాలి. ఇక్కడ రాజోల్కి దగ్గరలో ఉన్న లంక అన్నమాట. అలా బోట్ వాళ్ళు ఒక 20 మెంబర్స్ వరకు ఎక్కొచ్చు, ఆ బోట్లో వస్తారనమాట. అదిగోండి స్విమ్ కూడా చేస్తున్నారనమాట. ఇందులో జనం వచ్చి వాళ్ళే ఎక్కారు మాతో పాటు బోట్లో. జనం ఎక్కువ ఉంటేనే మనకి ప్లస్ పాయింట్, లేకపోతే ఎక్స్ట్రా తీసుకుంటారు మనీ. అలా వస్తారనమాట. మనకు ఉంటుంది ఒక 1 అవర్ లేదా 30 మినిట్స్ మనం ఇక్కడ స్టే చేయొచ్చు, ఆడుకోవచ్చు అనమాట. వాళ్ళు ముగ్గురు తినే పనిలోనే ఉన్నారు. సో ఇక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేస్తే ఆడుకున్నాం గైస్. లంక లోపలైతే చాలా బాగుంటుంది. తీగలు ఉంటాయి, ఇసుక తీగలు, మనం రాగా తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినందుకు స్నాక్స్ తెచ్చుకున్నాం గైస్ తినడానికి. లంక నుంచి వెళ్ళిపోతున్నాం గాయస్. టైం అయిపోయింది కాబట్టి పడవ కూడా వచ్చింది, వెళ్ళాలి ఇంకా. సో ఇక్కడ ఇసుకతోటి కొండలాగా అయితే కట్టామన్నమాట. ఈ వాటర్ నుంచి, ఈ చిన్న పాండ్ ఒక వాటర్ నుంచి ఇక్కడికి వెళ్దాం గాయస్ మనం కూడా. మా మమ్మీ ఆల్రెడీ వెళ్తుంది. ఇసుకే ఉంది. చెప్పులతో పాటు ఇసుక బరువుని తీసుకెళ్ళడానికి నీటిలోంచి వచ్చినట్టుంది. మళ్ళీ ఇక్కడికి తెలుసా? అవును, ఇంకా లోపలి అసలు ఎందుకు వచ్చాము. మనల్ని తీసుకెళ్లే బోట్ వస్తుంది గాయస్. మాకే సపరేట్ బోట్. లంకని వదిలి వెళ్తున్నాం. సో ఇది మన లంక వీడియో గాయస్, మన గోదావరి లంక వీడియో. అండ్ మీరందరూ ఇక్కడికి వచ్చి మీరు కూడా ఈ లంకని ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్.